మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు పేట నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ వీడియోలో మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, ఈ దినం ప్రవీణ్ పగడాల గారు మరణించిన దినం. అంటే ఆయన వర్ధంతి. ఆయన మరణించి సంవత్సరం అయింది. అయితే బైబిల్ ఏం చెప్తా ఉందంటే, నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. ఎవరైతే ప్రవీణ్ గారిని జ్ఞాపకం చేసుకుంటారో, నీతిమంతులు ఇంకా అనేకులను జ్ఞాపకం చేసుకుంటారో వారికి ఆశీర్వాదకరం అని చెప్పి బైబిల్ చెప్తూ ఉందండి. ఎందుకు మనం వారిని జ్ఞాపకం చేసుకోవాలి అని బైబిల్ చెప్తూ ఉందంటే, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో ఆయన ఏం చెప్తాడంటే, సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనిడి, మేము మీకు మాదిరి అయిన ప్రకారం నడుచుకున్న వారిని గురిపెట్టి చూడుడి అని చెప్తాడండి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి, మీకు మాదిరి ఉన్న వారిని గురిపెట్టి చూడుడి అని చెప్పి పౌలు గారు చెప్తా ఉంటాడండి. ప్రవీణ్ పగడాల గారు మనకు ఒక మాదిరి. ఆయన చేసినటువంటి పరిచర్య కానీ, ఆయన చేసినటువంటి సేవ కానీ, ప్రతీది కూడా, ఆయన అనుభవించిన శ్రమలు కానీ, ప్రతీది కూడా మనకు ఒక మాదిరికరం. మనకు ఒక మాదిరి ఉంచి వెళ్ళాడు ఆయన. పౌలు గారు అదే అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని అంటాడండి. ప్రవీణ్ పగడాల గారిని చూసి మనం ఏమైతే నేర్చుకోవాలంటే, ఆయన చేసినటువంటి సేవ, ఆయన అనుభవించినటువంటి ఆ జీవితమును, ఆయన చేసినటువంటి ప్రార్థనను మన అందరికీ కూడా ఒక మాదిరికరం. కాబట్టి ఆయనని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం అని చెప్పి బైబిల్ చెప్తూ ఉందండి. వారిని గురిపెట్టి మనం చూసుకోవాలని చెప్పి పౌలు గారు చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా పౌలు గారు ఏం చెప్తాడంటే, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా మారుచున్నారు. ఇదివరకు నేను వారిని గురించి మీకు చెప్పాను, అనేక పర్యాయాలు చెప్పి ఇప్పుడు కూడా చెప్పుచు ఏడ్చుతున్నాను అని అంటాడండి. వారిని చూసి ఏమంటాడంటే, నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన విషయములలో వారు అతిశయపడుతున్నారు అని అంటాడండి. చూసారండి, వారు సిగ్గుపడవలసిన విషయాల్లో అతిశయపడుతున్నారండి. ఈనాడు కూడా క్రీస్తు శిలువకు శత్రువులుగా అనేకులు బ్రతుకుతున్నారండి. సేవకులను చంపుతున్నారు, శ్రమ పెడుతున్నారు, హింసిస్తున్నారు. ఏమండి, ఈ విధంగా ఏ విధంగా అయితే వీరు హింసిస్తున్నారో, ఆనాడు ప్రవక్తలను కూడా, సేవకులను కూడా వారిని హింసించి అనేక మందిని హతసాక్షులుగా మార్చారండి. నేను అంటానండి, క్రీస్తు శిలువకు ఎవరైతే శత్రువులుగా ఉంటున్నారో వారందరినీ దేవుడు మార్చుకొనుగాక. ఈ ప్రవీణ్ పగడాల గారు ప్రథమ వర్ధంతి ఎందరైతే జరుపుకుంటున్నారో వారందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రవీణ్ పగడాల గారు చేసినటువంటి సేవా జీవితం మనకందరికీ కూడా ఒక మాదిరికరంగా ఉండునుగాక. ఆమేన్.